నాగేశ్వరి, నువ్వు ఇంటికెలా వచ్చావు? అసలు నువ్వు అక్కడ ఎలా తప్పిపోయావు? ఏమీ తెలియనట్టు అమాయకంగా మాట్లాడకు. నన్నెందుకు అక్కడికి తీసుకెళ్లావో నాకు తెలీదు, కానీ నన్ను ఆ వైదేహి ఇక్కడికి తీసుకొచ్చింది. వాళ్ళు నీకోసమే వచ్చారు. నువ్వు బయటికెళ్తే చంపేస్తారు. వెళ్ళు, వెళ్ళి లోపలికెళ్ళి దాక్కో. అలాగా, సరే. ఖచ్చితంగా మేక చస్తుంది. విశ్వం, నువ్వు అట్రా. కాదు, ఎస్కేప్. విశ్వం, అది సామాన్యురాలు కాదు. నువ్వు వచ్చేయ్. విశ్వం, అది చాలా తెలివిగా మన కళ్ళు కప్పి తప్పించుకుంది. పద, నాగేశ్వర ఇంట్లో ఉందో లేదో చూద్దాం. త్వరగా. భారతి, నిజం చెప్పు. అసలు నువ్వెవరు? నేను ఈ ఊర్లో ఉంటున్న సామాన్యురాల్ని. కాదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. నువ్వు నన్ను ఇందాక ఎక్కడికి తీసుకెళ్ళావు? నన్ను ఆ వైదేహి ఎలా బంధించింది? మళ్ళీ నన్నెందుకు వదిలిపెట్టెళ్ళింది? చెప్పు. నువ్వు చెప్పేదేంటో నాకు అస్సలు అర్థం కావడం లేదు. భారతి, నాకు చూపు లేకపోవచ్చు కానీ జ్ఞానం ఉంది. నువ్వు అబద్ధం చెప్పడానికి ప్రయత్నించకు. నన్నెందుకు కాపాడుతున్నావో చెప్పు. నీకు చూపు లేదని జాలిపడి నిన్ను జాగ్రత్తగా చూసుకుంటున్నాను. అలాగా? అయితే నీ జాలి దయ నాకేమీ అక్కర్లేదు. నన్ను వదిలి వెళ్ళిపో. నా మానాన్న నేను పోతాను. అది కాదు నాగేశ్వరి. అయితే దయచేసి నిజం చెప్పు. నిన్ను దైవం శిక్షించినట్టుగానే నిన్ను జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాకు అప్పగించింది. అందుకే చూసుకుంటున్నాను. ఇప్పటికైనా నిజం చెప్పినందుకు చాలా సంతోషం. అలాగే నాకు సహాయం చేస్తావా? ఏంటి? నన్ను మా ఇంటికి తీసుకెళ్ళు. వాళ్ళు నా కోసం చాలా బాధపడుతూ ఉంటారు. నువ్వేం దాని గురించి బాధపడకు నాగేశ్వరి. వాళ్ళు అస్సలు నీ గురించి బాధపడడం లేదు, సంతోషంగా ఉన్నారు. నా గురించి వాళ్ళు బాధపడ్డం లేదా? ఏంటి నువ్వు అనేది? వాళ్ళకి నేనంటే ఎంత ప్రాణమో తెలుసా?
తెలుసు, అంతా తెలుసు. కానీ వాళ్ళు నీ గురించి బాధపడకుండా సంతోషంగానే ఉన్నారు. కానీ ఎలా అనేది మాత్రం చెప్పను. నువ్వేదో పెద్ద రహస్యాన్ని దాస్తున్నావనిపిస్తోంది. దయచేసి చెప్పు. చెబుతాను. నిజాన్ని ఎక్కువ కాలం దాచలేము. సమయం వచ్చినప్పుడు తప్పకుండా అంతా చెప్తాను. అప్పటిదాకా నేను చెప్పినట్టు విను. నాగేశ్వరి, ఆ? రా అమ్మమ్మ, కూర్చో. నాగేశ్వరి, చెప్పమ్మమ్మా, ఏంటి? నువ్వు నన్ను క్షమిస్తావు కదూ? నేను మిమ్మల్ని క్షమించడం ఏంటి? మీరేం తప్పు చేశారు? చేశానమ్మా, చాలా తప్పులు చేశాను. నీకు ద్రోహం చేశాను. నేను చేసిన పాపాలన్నీ చెప్తే కొందరి జీవితాలు చిన్నా భిన్నం అయిపోతాయని చెప్పలేదు. నా కన్నీళ్లతో నీ పాదాలు కడిగినా నేను చేసిన పాపం తీరదు. ఏంటమ్మమ్మా ఈ మాటలు? మీరేం తప్పు చేశారనేది నాకు తెలియకపోయినా మీరు మంచిగా మారారు. నాకది చాలు. అవును నాగేశ్వరి, ఇన్నాళ్ళు మంచేదో చెడేదో తెలియకుండా ప్రవర్తించాను. శిలా విగ్రహంగానే నా జీవితం అంతమైపోతుంది అనుకుంటున్న సమయంలో నీ వల్ల నాకు పునర్జన్మ లభించింది. బతికే కొద్ది రోజులైనా మంచిగా బతకాలనుకుంటున్నాను. నువ్వు నన్ను క్షమిస్తే తప్ప నాకు మనశ్శాంతి ఉండదు. పెద్దవారు, మీరు నన్ను క్షమాపణ అడగకూడదు. ఊరుకోండి. లేదు నాగేశ్వరి, నిన్ను చూస్తుంటే నువ్వు నా కళ్ళకు నా మనవరాల్లా కనిపించడం లేదు. నే పూజించే నా దైవంలా కనిపిస్తున్నావు. నన్ను క్షమించానని ఒక్క మాట చెప్పు చాలు. మీరు చేసిన తప్పుని ఒప్పుకొని పశ్చాత్తాపడుతున్నప్పుడే దైవం మిమ్మల్ని క్షమించేసింది. మీరు నన్ను క్షమాపణ అడగక్కర్లేదు. సంతోషంగా ఉంటే చాలు. అలాగే తల్లి. నాగేశ్వరి, నాదో చిన్న కోరిక, మన్నిస్తావు కదూ? చెప్పమ్మమ్మా. నువ్వు పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నావు. అది చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది. కాకపోతే మైత్రిని తలుచుకుంటూ ఉంటేనే చాలా బాధగా ఉంది. అది పెళ్లి చేసుకుని 2 రోజులన్నా కాకుండా పసుపు కుంకాలకి దూరం అయిపోయింది. అదేమన్నా నాలాగా వయసుడికి పోయిందా? చిన్నపిల్ల. దానికి ఇంకా చాలా భవిష్యత్తు ఉంది. దానికి ఓ మంచి జీవితాన్ని చూపిస్తే నేను సంతోషంగా కళ్ళు మూస్తాను. దానికి నేను చెప్తే వింటుందనే నమ్మకం నాకు లేదు. నువ్వే దానికి ఎలాగైనా నచ్చ చెప్పి పెళ్లికి అంగీకరించేలా చెయ్యాలి. అంతేకాదు, ఆ పెళ్లి కూడా నువ్వే దగ్గరుండి జరిపించాలి. జరిపిస్తావు కదూ? తప్పకుండా. ఇప్పుడేం చేద్దాం? అది నువ్వే చెప్పాలి. నాకైతే జైలుకెళ్ళినా పర్వాలేదు, దాన్ని ఇంట్లోనే చంపేయాలనుంది. నువ్వుండక్క, ఎమోషన్లో ఏదేదో మాట్లాడతావు. ఎమోషనల్ అవ్వకుండా ఎలా ఉంటాన్రా? చూస్తున్నావుగా అది నన్ను ఎలా ముప్పు తిప్పలు పెడుతుందో. నువ్వనుకుంటున్నట్టు దాన్ని చంపటం అంత తేలిక కాదు దేవకి. నువ్వే కళ్ళారా చూస్తున్నావుగా. నువ్వు దాన్ని లోయలోకి నెట్టినా అది చావలేదు. నేను మాంత్రిక ఖడ్గంతో చంపుదామని ప్లాన్ చేస్తే అది వేదాన్ని చంపేసింది. పోనీ ముందు దాన్ని బంధించి ఆ తరువాత చంపుదామనుకుంటే మధ్యలో ఇంకో నాగేశ్వరి గుడ్డిదానిలా వచ్చింది. దాన్ని ఫాలో చేస్తూ వెళ్తే అది కూడా తప్పించుకుంది. అంటే ఇప్పుడు ఇంట్లో ఉన్నదే అసలైన నాగేశ్వరా అనే నేను అనుకుంటున్నాను. కాదు వైదేహి, ఖచ్చితంగా ఇంట్లో ఉన్నది మాత్రం ఒరిజినల్ నాగేశ్వరి కాదు. గుడ్డిదానిలా వచ్చిందే నిజమైన నాగేశ్వరి. మన నాగేశ్వరికి చూపుందిగా, అదెప్పుడు గుడ్డిదైంది? ఏమో, ఎవడికి తెలుసు? అసలు అది గుడ్డిదానిలా యాక్ట్ చేసిందేమో అన్న అనుమానం. లేదు విశ్వం, అది నిజంగానే గుడ్డిది.
అది గుడ్డిది కాబట్టే నా పూజ ఫలించలేదు. సరే, ఇన్ని కన్ఫ్యూజన్లు ఎందుకు? ముందు ఒరిజినల్ నాగేశ్వర్ ఎక్కడుందనేది కనిపెడితే ఆ తర్వాత అన్ని సస్పెన్స్లు ఈజీగా వీడిపోతాయిగా. నిజమే. ముందు మనం మీ ఇంట్లో ఉన్న నాగేశ్వరి ఒరిజినలా కాదా అనేది తెలుసుకుందాం. అదే ఒరిజినల్ నాగేశ్వరి అయ్యుంటుందని నా అనుమానం. నువ్వెలా తెలుసుకుంటావు? నేను మీ ఇంటికొచ్చి నాగేశ్వరిని కలుస్తాను. అందుకు నువ్వు ఏర్పాటు చెయ్యి. అదెలా సాధ్యం? ఇంట్లో అందరూ ఉంటారుగా. వాళ్ళు లేకుండా నాగేశ్వరి నువ్వు మాత్రమే ఇంట్లో ఉండేలా నువ్వే ప్లాన్ చెయ్యి. ఓకే. ప్రచోదయాత్ కర్పూరమంగళ నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి. శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణే నమః. నీరాజనానంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి. అకాలం విహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షేకరం శ్రీ సీతారామచంద్ర స్వామి పాదోదకం పావనం శుభం. శతమానం భవతి శతాయః పురుషస్యేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. రామచంద్ర స్వామి ప్రసాదం శిరసా గృహ్ణామి. మైత్రి, బొట్టు పెట్టుకో. ఏంటక్క నువ్వు? సీరియస్గానే చెప్తున్నాను, తీసి పెట్టుకో. బొట్టు పూలు పెట్టుకోవడానికి అదృష్టం ఉండాలక్క. నాకు ఆ అదృష్టం లేదు. అశోక్ చనిపోకముందు వరకు బొట్టు పూలు పెట్టుకున్నావుగా. అప్పుడు నాకు పెళ్లి కాలేదు, పెట్టుకున్నాను. పెళ్ళై అశోక్ పోయిన తర్వాత అశోక్తో పాటే పూలు బొట్టు కూడా పోయాయి కదా. అశోక్ చనిపోవడం వల్ల నువ్వు బొట్టు పూలు పెట్టుకోకూడదని ఎందుకు అనుకుంటున్నావు? అది సంప్రదాయం అక్క. మైత్రి, సంప్రదాయం అనేది మనం సృష్టించుకుంది. ఒకప్పట్లో వీడియోస్ అంటే శిరోముండనం చేసి తెల్లచీర కట్టేవారు. కానీ ఇప్పుడు అలా కాదు కదా. తెల్లచీర కట్టడం లేదు, శిరోముండనం చేయడం లేదు. మారే కాలంతో పాటు సంప్రదాయాల్లో మార్పు రావడం సహజం. అలాగే పునర్వివాహం కూడా. ప్లీజ్ మళ్ళీ పెళ్ళన్న మాట గురించి మాట్లాడకండి. ఎందుకని మైత్రి? నువ్వు పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాలని మేం మాత్రమే కాదు, అమ్మమ్మ, నాన్న, అమ్మ అందరూ కోరుకుంటున్నారు. అసలు అమ్మ మంచి చేసినా చెడు చేసినా అంతా నీకోసమే. నువ్వు పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాలని ఈ దైవ సన్నిధిలో నీకు కుంకుమ పెడుతున్నాను. నాగేశ్వరి, ఎందుకు బాధపడుతున్నావు? నేను బాధపడేది కూడా నీకు చెప్పే బాధపడాలా? వదిలే. నేను బాధపడతాను, ఏడుస్తాను, చస్తాను. అదంతా నీకెందుకు? మరి నీ గురించి అంతా నేనే పట్టించుకోవాలి. నువ్వు నన్ను కోప్పడు, చీకొట్టు, ఏమైనా చెయ్యి. నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను. అది నా బాధ్యత.
నా బాగోగులు చూసుకోవడానికి నువ్వెవరు? వెళ్ళు, నేనే ఎలాగో అలా పోతాను. నాగేశ్వరి, నీ బాధ నాకు అర్థమవుతుంది. దాదాపు 20 సంవత్సరాలు ప్రపంచాన్ని చూసిన నువ్వు ఒక్కసారిగా ఇలా చీకట్లో బ్రతకాలంటే కష్టమే. దాని తాలూకు బాధతోనే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. నేను నా గురించి బాధపడడం లేదు, మా అమ్మా నాన్నల గురించి బాధపడుతున్నాను. నా చెల్లెలు మైత్రి గురించి బాధపడుతున్నాను. నువ్వు ఎప్పుడూ ఇలా బాధపడుతూనే ఉంటే ఎలా? మరి నాకు బాధ తప్ప మరేది మిగలలేదుగా. ఇంతే, జీవితాంతం ఇలా ఏడుస్తూ బతకాల్సిందే. లేదు నాగేశ్వరి, ముందు కష్టపడ్డవారు తర్వాత సుఖపడతారు. నువ్వు సుఖంగా సంతోషంగా బతికే రోజులు వస్తాయి. ఎప్పుడొస్తాయా రోజులు? చెప్పు. నీకు ఈ శిక్షాకాలం పూర్తయి నువ్వు విగ్రహ ప్రతిష్ఠ చేసిన వెంటనే నీకు అన్ని సమస్యలు తొలగిపోతాయి. నీ చుట్టూ ఉన్న చీకట్లు తొలగిపోతాయి. ఇదే మాట నేను చాలాసార్లు విన్నాను. నేను ఆ విగ్రహ ప్రతిష్ఠ చేయడమూ జరగదు, నేను సంతోషంగా ఉండడమూ జరగదు. తప్పు నాగేశ్వరి, అలా మాట్లాడకూడదు. నువ్వు తప్పకుండా సర్పవనం వెళ్ళాలి. నదిలోంచి స్వర్ణ విగ్రహాన్ని బయటికి తీయాలి. విగ్రహ ప్రతిష్ఠ చేయాలి. ఇది విధి రాత, దాన్ని ఎవ్వరూ మార్చలేరు. నువ్వు సర్పవనం వస్తావని ఆలయం నీ కోసం ఎదురు చూస్తుంది. నీ రాకకు అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. అమ్మా, నువ్వు ఒకప్పట్లో మీ ఇంటి తోటమాలిని. ఇక్కడేం చేస్తున్నావు? మీరు ఇక్కడ ఉన్నారని తెలుసుకొనే వచ్చాను. ఈ ఊరి నాగేశ్వరి దేవి ఆలయంలోకి నాగేశ్వరి అతి త్వరలో అడుగు పెట్టబోతుంది. స్వర్ణ విగ్రహం తీసుకురాకుండా నాగేశ్వర ఆలయంలోకి ఎలా వస్తుంది? నాగేశ్వరి దేవి స్వర్ణ విగ్రహం ప్రతిష్ఠింప కోసమే నాగేశ్వరి ఆలయానికి వస్తుంది. ఎప్పుడు? చెప్పానుగా, అతి త్వరలో అని. దాదాపు ఏడాది కాలంగా నాగేశ్వరి దేవి ఆలయం శిథిల అవస్థలో ఉంది, అపరిశుభ్రంగా ఉంది. ఇప్పుడు ఆలయాన్ని శుభ్రం చేయాలనుకుంటున్నాం. శుభ్రం చేయడానికి ఊర్లో ప్రజలు ఎవ్వరూ లేరు. నేను ఆలయ పూజారి మాత్రమే ఉన్నాం. మీరు వస్తే దైవ కార్యంలో పాలు పంచుకున్నవారు అవుతారు. ఆ ఆలయంలోకి రావడం నాకెందుకో ఇష్టం లేదు. ఎందుకనేది నాకు తెలుసు. శ్వేత మరణం వల్ల మీరు ఆ దైవాన్నే ద్వేషిస్తున్నారు. శ్వేత మరణానికి ఆ దైవానికి ఎలాంటి సంబంధం లేదు. అది మీరు ఒకసారి బాగా ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది. పదండి. నాగేశ్వరదేవి ఆలయంలో ఆ స్వర్ణ విగ్రహం ప్రతిష్ఠింపబడితే సర్పవనంలోని ప్రజలు సంతోషంగా ఉంటారు. ఇప్పుడు మీరు మీ బిడ్డ గురించి ఆలోచించక 10 మంది గురించి ఆలోచించండి. పదండి, వెళ్దాం. అయ్యయ్యో, ఎవరో కట్టిన ముడుపు ఊడి పడిపోయింది. ఇప్పుడేం చేయాలి?
బయట సన్యాసులు వారు ఉంటారు. వెళ్ళి అడుగుదాం, ఏం చెయ్యాలో వారే చెప్తారు. రండి. స్వామి, ఆలయాన్ని శుభ్రం చేస్తుంటే ముడుపుల వృక్షం నుండి ఈ ముడుపు ఊడి పడిపోయింది. దీన్ని మళ్ళీ ఆ వృక్షానికి కట్టాలా లేక ఏం చేయాలో తెలియక మిమ్మల్ని అడుగుదామని వచ్చాం. ప్రతి ఒక్కరి రాకకి ఓ కారణం ఉంటుంది. అలాగే నువ్వు ఈ ఆలయానికి రావటానికి ఓ కారణం ఉంది. ఆ కారణమే ఈ ముడుపు నీ చేతికి రావడం. అర్థం కావడం లేదు స్వామి. ఇది వృక్షానికి ఏ భక్తుడో కట్టిన ముడుపు కాదు. సాధారణంగా భక్తుడు తన కోరిక నెరవేర్చటం కోసం ఆలయంలోని ముడుపుల వృక్షానికి ముడుపు కడతాడు. కానీ సృష్టిలో మొదటిసారిగా దైవం తన కోరిక నెరవేర్చటం కోసం ముడుపు కట్టింది. స్వామి, మీరు చెప్పేదంతా అయోమయంగా ఉంది. ఆ భగవంతుడి లీలలు ఇలాగే అయోమయంగానే ఉంటాయి పూజారి. ఆ తల్లి నాగేశ్వరీదేవి తన స్వర్ణ విగ్రహాన్ని నాగేశ్వరి చేత ప్రతిష్ఠింపచేయతలుచుకుంది. అది మీ అందరికీ తెలుసు. విగ్రహ ప్రతిష్ఠ జరగటం ఆలస్యం అవుతుండటంతో దైవం ముడుపు కట్టి తన భక్తురాలు నాగేశ్వరి చేతికి ఇవ్వమని సూచిస్తోంది. ఇప్పుడు దీన్ని నాగేశ్వరికి అప్పజెప్పటం మన బాధ్యత. నాగేశ్వరి ఇక్కడికొస్తుందనే కదా స్వామి మనం ఆలయాన్ని శుభ్రం చేస్తున్నాం. మరి ముడుపుని మనం తీసుకెళ్ళి ఇవ్వడం ఏంటి? నాగేశ్వరి ఈ ఆలయానికి రావటం కోసమే ఈ ముడుపు. నువ్వు ఈ ముడుపును తీసుకుని వెళ్ళి నాగేశ్వరికి అప్పగించు. నాగేశ్వరి ఎక్కడుందని తీసుకెళ్ళి ఇవ్వను స్వామి. నువ్వు దీన్ని తీసుకుని నీకు ఎటు తోస్తే అటువైపు వెళుతూ ఉండు. ఆ దైవమే నిన్ను గమ్యానికి చేరుస్తుంది. ఈ ముడుపులో ఏముంది స్వామి? అది రహస్యం. ఇందులో ఉన్నదేమిటో తెలుసుకోవటానికి నువ్వు ప్రయత్నించటం కానీ ఇతరులు దీన్ని విప్పి చూడటం కానీ చేయకూడదు. అలాగే స్వామి. బయలుదేరు. దేవకి, పద వెళ్దాం. లేదండి, మీరు వెళ్ళిరండి. నేను ఇంట్లోనే ఉంటాను. గుడికి బయలుదేరమంటే ఇంట్లోనే ఉంటానంటావేంటి? అది కాదండి, నాకు బీపీ కాస్త పెరిగినట్టుంది. కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపిస్తోంది. అందుకే రెస్ట్ తీసుకుంటానంటున్నాను. అయితే పద, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళొద్దాం. దైవ దర్శనానికి శుభకార్యానికి బయలుదేరాక ఆగకూడదండి. మీరు వెళ్ళిరండి. నేను టాబ్లెట్ వేసుకున్నాను కదా, కాసేపు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. అక్క, పోనీ నేనుండనా? అవసరం లేదురా, నువ్వు వెళ్ళిరా. అమ్మా, ముందు హాస్పిటల్కి వెళ్ళి తర్వాత గుడికి వెళ్దాం పద. గుడికి వెళ్తూ హాస్పిటల్కి ఏమిటి మైత్రి? మీరు వెళ్ళిరండి. పోను ఓ పని చేయండి అండి, మీకు తోడుగా నాగేశ్వరి ఉంటుంది. మీకెవరూ తోడు లేకపోతే మాకు టెన్షన్గా ఉంటుంది. అలాగే రండి వెళ్దాం. ఏమ్మా, ఒంట్లో ఎలా ఉంది? బానే ఉంది, పర్వాలేదు. డాక్టర్కి ఫోన్ చేసి పిలిపించనా? వద్దమ్మా, కాసేపు రిలాక్స్ అవుతాను. ఓకేనమ్మా, నేను నా గదిలో ఉంటాను. అవసరమైతే పిలు. ఉమ్. వైదేహి, నేను దేవకిని. ఇంట్లో అందరూ గుడికి వెళ్ళారు. నేను నాగేశ్వరి మాత్రమే ఉన్నాం. వెంటనే బయలుదేరు.
ఎవరు? దేవకి, నేను. వైదేహి, తలుపు రావడం లేదు. దేవకి, నువ్వుండు. రా. పై గదిలో